ఆ, దేవుడు బలముగా దిగి వచ్చాడు. ఎంతటి బలం అంటే జనులు చాలా భయోత్పాతానికి గురవుతున్నారు చాలా మంది. ఎందుకంటే అంతటి మహిమాన్వితంగా దేవుడు బలముగా దిగి వచ్చాడు. అక్కడ చాలా దిట్టమైన పొగ కమ్ముకొని ఉంది. దేవుడు భయంకరంగా ఘోషిస్తున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది జనులకి, కానీ ఎవరు ఆయన చూడలేదు. అక్కడ మీరు చదివితే 17వ వచనం నుంచి చివరి భాగాల దాకా 19వ అధ్యాయ నిర్గమాకాండలు, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఉంటది, ప్రజలు దానిని చూడగోరి రావాలని ఇష్టపడ్డారంట. కానీ దేవుడు వారిని రానివ్వలేదు. ఎందుకని? సిద్ధపడలేదు. ఒక యోగ్యత ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది. అక్కడికి ఎక్కి వెళ్ళాలంటే మనం ఆ మెట్టుల నుంచి ఎక్కి వెళ్ళుదుముగాక. దేవుడు కొండ మీదకి దిగి వచ్చిన దేవుని యొద్దకి ఎక్కగలిగే అంత జాగ్రత్త, సిద్ధపాటు కలిగి ఉందముగాక. అట్టి సిద్ధపాటుని దేవుడు మనకిచ్చునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సేవకులకి ఈ సమయాన్ని ఇస్తున్నాం. ప్రేమతో వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉండగా అందరం శ్రద్ధ కలిగి అందరము వాక్యాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఒకసారి అందరూ గంభీరంగా మరొకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మంచిది. చాలా సమయం అయిపోతా ఉంది. అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో ఆనందించడం, సంతోషించడం కంటే ఎక్కువైందే ఉండదు. ఈ అంత్య దినాల్లో దేవుని ప్రజలకు ఏది అవసరమో దాన్ని కలిగి ఉండడం విశ్వాసులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభు రానున్న ఈ దినాల్లో మనలో నుంచి ఏం కావాలని, లేకపోతే ఏం చూడాలని ప్రభు కోరుకుంటున్నాడో వాటన్నిటిని మనం ధరించుకోవడానికి ఇష్టపడాలి. అలా సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఆయన్ని కలుసుకుంటారు, ఆయన్ని ఎదుర్కొంటారు, ఆయనతో ఏకం కాగలుగుతారు. ఆ విధమైన కృప దేవుడు మెండుగా మనందరికీ దయచేయునుగాక. ఈరోజు ఈ 14వ కీర్తన ఏదైతే ఉందో దాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే వారాలు గడిచిపోతున్నాయి కానీ ముందుకు వెళ్ళలేదు. మొదటి వచనాన్ని ధ్యానం చేశాం, అది అక్కడే ఆగిపోయిన తర్వాత ఈరోజు 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు టూకీగా కొన్ని మాటలు చెప్తాను. దేవుని పిల్లలు, దేవుణ్ణి వెతికేవారు, దేవుణ్ణి సేవించే వారికి ఉండాల్సిన మొదటి లక్షణం గమనించండి. అక్కడ 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించను. దేవుని పిల్లలకు, దేవుని వెతికే వారికి ఉండాల్సింది ఏంటంటే వివేకం. చెప్పండి, ఏంటది? వివేకం. దేవుని పిల్లలకి చాలా వివేకం ఉండాలండి. యేసు ప్రభు వారు శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు ఆయన ఒక మాట ప్రత్యేకంగా చెప్పాడు. రకరకాలైన ప్రజల మధ్య మీరు ఉంటున్నారు, రకరకాల శోధనలను మీరు ఎదుర్కొంటారు. ఆ పరిస్థితుల్లో వారికి జవాబిచ్చేటప్పుడు, వారితో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే పావురాళ్ళ వలె వివేకులు, పావురాళ్ళ వలె నిష్కపటులు, పాము వలె వివేకులై ఉండాలి అన్నాడు. చిన్న చెత్త పరకను అడ్డం పెట్టుకొని పాము వివేకంగా ఏం చేస్తుందంటే తప్పించుకుంటుంది. ఈ లోకంలో ఏ విధమైన మాలిన్యం మనకు అంటకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి దేవుని పిల్లలకి ఏం ఉండాలంటే వివేకం ఉండాలి. లేకపోతే నువ్వు పట్టబడతావు, నువ్వు దొరికిపోతావు లోకానికి, పాపానికి. నువ్వు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలంటే వివేకం ఉండాలి. దేవుని వెతికే వారికి చెప్తున్నమాట. 2వ వచనం 3, 4 వచనాల వరకు 2 మాటలతో చెప్తాను. దేవుని వెతికే వారికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం వివేకం. ఇంతకు అసలు వివేకం అంటే ఏంటి పాస్టర్ గారు? అసలు అదేంటో తెలియాలి కదా. మిమ్మల్ని అడుగుతాను, వివేకం అంటే ఎంతమందికి తెలుసు మీకు? అసలు ఆ వివేకం అంటే ఏంటి? వివేకాన్ని మనం ఎలా గ్రహించవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు?
ఎప్పుడైనా పదం చదివితే చదివారేమో కానీ వివేకం అంటే ఏంటి, దానికి అర్థం చెప్పడానికి నేను యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ చెప్పాను. సమయస్ఫూర్తితో జ్ఞానంగా నువ్వు ఉండడమే ఏమంటారంటే వివేకం అంటారు. సమయస్ఫూర్తిగా నువ్వు వ్యవహరించాలి ఈ లోకంలో, లేకపోతే నువ్వు దొరికిపోతావు. నీ జీవితం, నీ విశ్వాసం కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. దేవుని వెతికే వారికి, నేను 2వ వచనం చదువుతున్నాను, అందరు జాగ్రత్తగా చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశములో నుండి చూచి నరులను. ఆకాశంలో నుంచి దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే వివేకం కలిగి ఎవరైనా నన్ను వెతుకుతారేమో. అంటే వెతుకుతున్నారు కానీ వారి దగ్గర ఏం లేదంటే వివేకం లేదు. వివేకాన్ని గురించి 1-2 మాటలు చెప్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వివేకాన్ని మనం ఎలా పొందొచ్చు, అసలు వివేకం అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలను అన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదియే మీకు వివేకం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి వివేకంగా ఉన్నాడా లేడా అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఏ కట్టడలను దేవుడు మనకిచ్చాడో, ఏ ఆజ్ఞలను దేవుడు మనకిచ్చాడో వాటిని అనుసరించి నడుచుకోవడమే దేవుని పిల్లలకి వివేకం. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో. చాలా స్పష్టంగా మనం గమనిస్తే అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, తన ప్రజలను గురించి వారికి వివేకం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు అని చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. వాక్యం చదవగలిగిన వారు జాగ్రత్తగా దేవుని మాట చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 1వ అధ్యాయంలో దయచేసి త్వరగా వాక్య భాగాన్ని చూడండి. 4వ వచనం, 3వ వచనం చూడండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు. ఈ 2 మాటలండి 4వ వచనంలో, అంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో తెలివి కనపడుతుంది మీకు. అక్కడ ఎవరికి ఆ తెలివి అంటే తన ప్రజలైన వారికి. ఒకటి, దేవుణ్ణి వెతికేటప్పుడేమో వివేకం ఉండాలి, లోకంలో జీవించేటప్పుడేమో తెలివి ఉండాలి. ఈ 2 దేవుని ప్రజలకు అవసరం అండి. తెలివి లేక దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అంటే 3వ వచనంలో చెప్తున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకి ఏం లేదు? ఈరోజు దేవుని పిల్లలకి తెలివి లేదు. ఈరోజు దేవుని పిల్లలకి ఏమాత్రం వివేకం కనబట్టలేదు. వివేకం ఎందుకు, ఎలా ఉంటుంది వివేకం అంటే, ఏ కట్టడలు, ఏ ఆజ్ఞలు, ఏ యొక్క విధులను ఆయన మనకిచ్చాడో వాటిల్లో నడుస్తూ ఉండగంట జనులందరూ చూచి వీరంతటి వివేకం గల జనులు లేరు అని చెప్పుకోవడమే కాకుండా వాక్యం ఏం చెప్తుందంటే అదియే మీకు వివేకం. వివేకంగా ఉన్నారు అని చెప్పడానికి మరొక రుజువు జ్ఞాపకం చేస్తాను. రండి వాక్య భాగం చదవండి. సామెతల గ్రంథంలో దయచేసి 4వ అధ్యాయం 1వ వచనం. ఎలా వస్తుంది ఆ వివేకం మనకి? ఆ వివేకం ఎలా వస్తుంది? ఎలా దాన్ని పొందగలం? కుమారులారా, తండ్రి ఉపదేశం వినండి, వివేకము నొందునట్లు. అందరు ఆమేన్ చెప్పండి. తండ్రి ఉపదేశం అంట కుమారుడికి ఏమిస్తుందంటే వివేకం. ఈ ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఆలకిస్తావో అప్పుడు నీకు వివేకం కలుగుతుంది. ఆ మాటలు మరలా జాగ్రత్తగా చదవండి. కుమారులారా అంటే బిడ్డలతో మాట్లాడుతున్నాడు తండ్రి. కుమారులారా వినండి, తండ్రి ఉపదేశం వినండి. ఇదిగో చూడండి, మీరు వివేకము నందునట్లు. అందరు ఆమేన్ చెప్పండి. దేవుని ఉపదేశం నీకేం కలిగిస్తుంది అంటే వివేకాన్ని కలిగిస్తుంది. ఆ ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తే వివేకాన్ని నొందుతావు. ఈరోజు దేవుని పిల్లలైన వారికి వివేకం లేక దేవుని ఉపదేశం విన్నప్పటికీ దాని ప్రకారం జీవించక వివేకానికి బదులుగా
అవివేకులుగా మారిపోతా ఉన్నారు. విశ్వాస జీవితంలో దేవుని వెతికే వారికి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన ఈ లక్షణం ఏంటంటే వివేకం. మీరు వివేకం కలిగి ఉంటే ఒకవేళ దేవుని పిల్లలు ఎలా ఉంటారు? వివేకాన్ని పొందడానికి ఆయన ఉపదేశం ఆలకించాలి, ఆయన ఉపదేశాన్ని స్వీకరించాలి, ఆయన ఉపదేశాన్ని గైకొనాలి. ఆ ఉపదేశ ప్రకారం లేకపోతే ఆ ఉపదేశ క్రమం ప్రకారం మనం జీవించాలి. కానీ ఆ ఉపదేశం ప్రకారం జీవిస్తున్న వాడు ఎలా ఉంటాడని చెప్పొచ్చు? దయచేసి 3వ లక్షణం చెప్తాను. వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 119వ కీర్తన 104వ వచనం 119వ కీర్తన 104వ వచనం. త్వరగా. నీ ఉపదేశం వలన, అందరూ ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేనని. వివేకం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా వస్తుందంట? అదే అందుకే చెప్పాడు అక్కడ సామెతలో, నా కుమారులారా నా ఉపదేశం వినండి, మీకు వివేకం కలుగునట్లుగా ఆలకించండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే వివేకం వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది. తన ప్రజలు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు చెప్పిన మాట, నా ప్రజలు వివేకం లేని వారై చెడిపోయారంటాడు. దేవుని ప్రజలు ఈరోజు దారి తొలగిపోవడానికి, మంచో చెడో విచక్షణ జ్ఞానం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే వివేకం లేకపోవడం. దేవుని పిల్లలకి వివేకం చాలా అవసరం. దేవుణ్ణి వెతికే వారికి వివేకం చాలా అవసరం. అప్పుడు మాత్రమే వారు దేవుణ్ణి గ్రహించగలుగుతారు, లోకంలో తగు విధంగా ప్రవర్తిస్తారు. 119లో మీరు చదివిన వాక్యాన్ని ఎలా ఆ దేవుని ఆ యొక్క వివేకం మనకు ఎలా వస్తుందంటే, దావీదు భక్తుడు చెప్తున్నాడు 119 104వ వచనం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది. ఒకవేళ వివేకం కలిగితే ఆ వ్యక్తి ఎలాంటి మార్పు కలిగి ఉంటాడు, లేకపోతే ఎలాంటి మార్పులు అతనిలో చోటు చేసుకుంటాయంటే, వివేకం కలిగింది నీ ఉపదేశం వలన, ఇప్పుడు తప్పు మార్గములన్నీ నాకు. అందరూ ఆమేనానండి. వివేకం కలిగిన వాళ్ళు తప్పు మార్గాలను ఏం చేస్తారంట? ఒకవేళ మనం తప్పు మార్గాలను అసహించుకోలేకపోతున్నామంటే అర్థం ఏంటి చెప్పాలి? వాక్యాన్ని పట్టుకోండి. ఈరోజు చాలా తప్పులని మనకు తెలుసు, కానీ వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే అసహించుకోలేకపోతున్నాం. దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటున్నాం. 107వ కీర్తన 10వ వచనంలో అద్భుతమైన మాట చెప్పాడు. 107వ కీర్తన 10వ వచనంలో ఒక్క నిమిషం, కీర్తన బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఈ మాట చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 97వ కీర్తన చూడండి. 97వ కీర్తన 10వ వచనం. అదే కావాలి మనకి. యెహోవాను ప్రేమించువారులారా, దేవుణ్ణి ప్రేమించేవారు వివేకం కలిగి ఉంటారంటే వారు చెడుతనాన్ని ఏం చేస్తారంట? అసహించుకుంటారు. అప్పుడే నువ్వు వివేకంగా ఉన్నట్టు. ఎప్పుడైతే చెడుతనం నీకు అసహ్యం అవుతుందో, చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటావో, ఆటోమేటిక్గా నీలో ఏం కనబడుతుందంటే వివేకం కనబడుతుంది. ఒకప్పుడు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఇలా ఉంటున్నాడంటే నీలో వివేకాన్ని ప్రజలు చూస్తారు. నీలో ఉన్న వివేకాన్ని లోకం చూస్తుంది. నీలో ఉన్న వివేకం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థగా నిన్ను చేసింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడింది, నీ ఉపదేశం నాకేం కలిగించిందంటే వివేకం కలిగించింది. ఇప్పుడు ఒకప్పుడు తప్పుగా లేని అనండి. ఒకప్పుడు ఎప్పుడు ఉపదేశం విన్నా, దాన్ని ఆలకించినప్పుడు, దానిని విననప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు తప్పుగా కనబడని ఉపదేశం విన్న తర్వాత, ఉపదేశం ఆలకించిన తర్వాత ఆ ఉపదేశం అతన్ని ఎలా మార్చిందంటే తప్పు మార్గాలన్నిటినీ అసహించుకునేలాగా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నీకు ఈ వివేకం కలుగుతుందో ఒక ఆశీర్వాదకరమైన విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తావు. తప్పు మార్గాలను అసహించుకోకుండా,
తప్పు మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ దేవుణ్ణి కలిగి ఉన్నానని చెప్పుకోవడం, దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకోవడం, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకోవడం చాలా భ్రమ. అది దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వివేకం నీకుంటే, వివేకాన్ని కానీ దేవుడు నీకు ఇస్తే అది ఉపదేశం ద్వారా వస్తుంది. అనండి, అది ఉపదేశం ద్వారా వస్తుంది, ఇంకొక మార్గం లేదు. ఆ ఉపదేశం పొందిన మనం, ఉపదేశం కానీ మనం పొందితే మనలో అంతకుముందు తప్పు అనిపించినవన్నీ కూడా మనకి తప్పు అని తెలుస్తాయి. ఆ తప్పు మార్గాలన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే అసహించుకుంటాం. ఇప్పుడేగా చదివారు 97:10 ఏం చదివారు? ఇక తీయద్దు యెహోవాను, అంటే దేవుణ్ణి ప్రేమించే వారులారా చెడుతనాన్ని అసహించుకున్నామా? ప్రార్థనకి వెళ్ళడం, పాట పాడటం, ఆరాధించడం, కాసేపు నుంచున్నాం, కాసేపు కూర్చున్నాం, వాక్యాన్ని ధ్యానం చేసాం అనుకోబాకండి. వాక్యాన్ని అంటే ఉపదేశాన్ని విన్న తర్వాత తండ్రి చేసిన ఉపదేశానికి కుమారుడు ఏమవ్వాలంటే విధేయత చూపాలా, లోపడాలా. ఆ ఉపదేశాన్ని తనకు మేలుకరంగా మలుచుకోవాలా. ఎలా మర్చుకున్నాడని దాన్ని మనం గ్రహించగలం, ఎలా దాన్ని గమనించగలం, ఎలా చూడగలం అంటే వాక్యం చెప్తుంది. ఉపదేశం విన్న తర్వాత నాకు వివేకం కలిగింది, ఇప్పుడు నాకు తప్పు మార్గాలన్నీ ఎలా ఉన్నాయి అంటున్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలమైన మనకి తప్పులు అసహ్యంగా అనిపిస్తున్నాయా? నిశ్చింతగా చేసుకుంటూ వెళ్తున్నామా? అదే వివేకం అంటే. వివేకం అంటే మౌనంగా ఉండటం కాదు. వివేకం అంటే ఏదో విన్నాం పోయాం కాదు, లేకపోతే ఎవరికి అర్థం కానట్టుగా ఉండటం కాదు. వివేకం అంటే చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. ఈ మాట మీరు పట్టుకోండి. దావీదు ఈ మాట చెప్పక మునుపు అతని జీవితాన్ని మనం చూడగలుగుతాం. తప్పు మార్గాలు అప్పుడు ఏమనిపించలేదంటే అసహ్యమని అనిపించలేదు. తప్పును అసహించుకోలేకపోయాడు. కానీ దేవుని ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశం అతనికి ఏం కలిగించిందంటే వివేకం కలిగించింది. ఇది తప్పు, చెప్పండి, ఇది తప్పు అని. ఆ వివేకం మనలో ఉన్న తప్పును జ్ఞాపకం చేస్తుంది, మనలో ఉన్న లోపాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆ లోపాన్ని సరిచేస్తుంది. అప్పుడు మనకు ఆ తప్పు ఎలా మారుతుందంటే అసహ్యంగా మారుతుంది. ఉపదేశం మనలోకి వెళ్ళకపోతే, ఆ ఉపదేశాన్ని మనం తీసుకోకపోతే మనకు వివేకం రాదండి. ఇందాక చెప్తున్నాను కదా 2వ వచనంలో, వివేకము కలిగి ఏదో విధంగా వెతకడం కాదు. దేవుణ్ణి వెతికే వారికి ఏముండాలంటే వివేకము కలిగి, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు యెహోవా ఆకాశముల నుండి చూచి నరులను, అంటే వెతుకుతున్నారు కానీ ఏమి లేకుండా వెతుకుతున్నారు, వివేకం లేదు. ఒకవేళ వివేకం ఉంటే తప్పు మార్గాలు అసహించుకోవాలి, వాటిని అసహించుకోవట్లేదు, వాటిని పక్కన పెట్టట్లేదు, వాటిని విసర్జించట్లేదు. పాస్టర్ గారు పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మోషేతో తన ప్రజలతో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆ సీనాయి కొండ దగ్గరికి, ఆ కొండ మీదకి నేను దిగి వస్తానని చెప్పినప్పుడు 3 దినాలు వాళ్ళని సిద్ధపరచమని చెప్పాడు. వారంట తమ వస్త్రాలన్నీ కూడా ఉతుకుకున్నారంట. స్తోత్రం చెప్పండి. మాలిన్యాన్ని కడిగి వేసుకున్నారని రాయబడి ఉంటుంది అక్కడ. మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని సమీపిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వెతికే మనసు మనకు కలిగి ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్న, మనకు తెలుస్తున్న, మన అంతరంగంలో మెదులుతున్నటువంటి ఆ తప్పులన్నిటినీ మనం ఏం చేయాలంటే అసహించుకోవాలి. మళ్ళా చెప్తున్నాను నేను, అప్పుడే నువ్వు వివేకంగా ఉన్నట్టు. దేవుని ప్రజలు వారి జీవితాల్లో వారు పాడైపోవడానికి, చెడిపోవడం అని పదం వాడాడు అక్కడ, వారు పాడైపోవడానికి, వారు భ్రష్టులైపోవడానికి, వారు వివేక శూన్యములకు మృగములైపోయారని చెప్పాడు. అదే మాటను పత్రిక భాగంలో చెప్తా. వారు అంటే మనుషుల్లాగా ఉండాల్సిన వాళ్ళు వివేకంగా లేనప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే మృగాల్లాగా అయిపోయారు. అనండి, వివేకంగా ఉండాల్సిన మనుషులు వివేకం లేకపోతే ఏమైపోతారు అనండి. కొన్నిసార్లు నువ్వు మనిషివా పశువా అని ఎప్పుడన్నా అన్నారా? అసలు మీకేం తెలియదు కదూ. మరి మౌనంగా ఉంటే నాకు అర్థం కాలేదు. చాలాసార్లు ఇంట్లో వాళ్ళని అంటారు, పిల్లల్ని అంటారు, ఇరుగు పొరుగు వాళ్ళని, అసలు నువ్వు ఎప్పుడు అనలేదు కదూ. మనిషివా
పశువా? ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేయనా, దావీదు భక్తుడు తన పాప స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అదే ప్రార్థన చేశాడు, ప్రభువా నేను మృగంలాగా ప్రవర్తించాను, అంటే పశువులాగా మారిపోయాను. ఇప్పుడు చెప్పండి అర్థమైన వాళ్ళు, మనం తప్పు త్రోవలో ప్రయాణం చేసేటప్పుడు మనలో ఉన్న మనిషి స్వభావం కాస్త ఏమైపోయిందంటే తప్పిపోయి ఏ స్వభావంలోకి వెళ్తాం? పశువు స్వభావంలోకి వెళ్తాం. పశువుకి అందుకే పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, మనిషికేమో అదేనమ్మా, మనిషికేమో ఒక మాట, గొడ్డుకేమో ఒక దెబ్బ. మనం గొడ్డు కాదని చెప్పండి పక్కన వాళ్ళకి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నా కూడా మనకు వివేకం రాకపోవడం ఎంత బలహీనత అది, ఎంత ఆలోచనయుక్తమైనటువంటి ఆలోచన. ఎప్పుడైనా ఆలోచించారా? అనాలోచనగా ఎంతకాలం బ్రతుకుతాం? తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను వాళ్ళని గొప్ప చేశాను, వాళ్ళని ఎక్కువ చేశాను, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాను, పిల్లలను పెంచాను, గొప్పవారిని చేశాను, వాళ్ళు తెలివి లేని వారు అయిపోయారు, వాళ్ళు వివేచన లేని వారు అయిపోయారని ప్రభు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? వివేచన ఉండాలి దేవుని పిల్లలకి. ఆయన ఉపదేశాన్ని వినడమే, ఆయన ఉపదేశాన్ని ఆలకించడమే, దాని ప్రకారం జీవించడమే నీకు తెలివికి, నీ వివేచనకు మూల కారణం. ఆ వివేచన నీకు కలిగితే నీ ఎదుట ఉన్న తప్పులన్నిటిని కూడా నువ్వేం చేస్తావంటే అసహించుకుంటావు. పౌలు గారు తన జీవితంలో ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా అసహించుకున్నాడు. అనండి, పెంటతో సమానంగా ఎంచుకొని మరి అసహించుకున్నాడు. కొన్ని మనకి లాభకరంగా అనిపించవచ్చు, కొన్ని మేలుకరంగా అనిపించవచ్చు, కొన్ని దీవెనకరంగా అనిపించవచ్చు, మనకి ఏవో ఉపయోగకరంగా అనిపించవచ్చు. అవి దేవునికి విరోధమైనవి అయితే, అది దేవునికి నచ్చనివి అయితే వాటన్నిటిని దేవుని పిల్లలు ఏం చేయాలంటే అసహించుకోవాలి. అప్పుడే నువ్వు వివేకంగా ఉంటున్నట్లు, అప్పుడే వివేకంగా నడుచుకుంటున్నట్లు, అప్పుడే వివేకంగా జీవిస్తున్నట్లు. దేవుని పిల్లలు, మీకు నేను జ్ఞాపకం చేస్తాను, కొన్నిసార్లు మన మీద మనకుండేటువంటి ఈగోలు మనం మాటల ద్వారాను, క్రియల ద్వారాను, ఆలోచన ద్వారాను కనపరుస్తూ ఉంటాం. మనిషిలో ఉండే ఈగో నిజంగా దేవుని విషయాల్లో ఉంటే బాగుండు. ఈగో అంటే అహం అంటారు, కానీ నేను ఒక రకంగా చెప్పాలంటే రోషం. చెప్పండి, ఏంటది? రోషం. కొంతమందికి రోషం ఉంటుంది. నేను రోషం ఉండాలని చెప్తున్నాను, కానీ ఆ రోషం ఎందుకు ఉండాలి? ఆ రోషం ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలి ఆ రోషం అంటే, నీకు ఉండాల్సిన రోషం దేవుని విషయమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎవరి విషయమై ఉండాలి? దేవుని విషయాల్లో నీకు రోషం ఉండాలి, దేవుని కార్యాల విషయంలో రోషం ఉండాలి. అక్కడ ఉండాలి నిష్ఠ, అక్కడ ఉండాలి గట్టి పట్టుదల. అంతేగాని ఆత్మీయులతో మాట్లాడడానికి, లేకపోతే ఆత్మీయులతో సహవాసం చేయడానికి, లేకపోతే సమాధానంగా ఉండడానికి, ఉండకపోవడానికి కాదు రోషం ఉండాల్సింది. కొంతమంది, ఆ వ్యక్తితో నేను మాట్లాడను, నేను రోషం, నేను అస్సలు తగ్గను, ఆ విషయంలో రోషం ఉండవు. కానీ ఉండాల్సింది నేను పరిశుద్ధంగా ఉండాలి అన్నదానికి ఏముండాలి నీకు? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. కానీ మనకు రోషం ఉంటుంది ఏమంటే, ఆ వ్యక్తితో నేను మాట్లాడను. నువ్వు మాట్లాడకపోతే దేవుడు వచ్చి నువ్వు మాట్లాడు అని నేను తీసుకెళ్ళి అవి అక్కడ కూర్చోబెట్టడు. పరిశుద్ధతమైన రోషంగా లేకపోతే, దేవుని విషయమై రోషంగా లేకపోతే పక్కన కూర్చొని పక్కన పెడతాడు. కానీ మనకుండే రోషం ఎలాంటిదంటే, మనకుండే పట్టింపులు, మనకుండేటువంటి ఆ పౌరుషం, ఆ ఈగో ఎక్కడ ఉంటున్నాయి అంటే లోకానుసారంగా ఉంటున్నాయి. కానీ దేవుని విషయంలో ఆ రోషం ఉంటుందా మనకి? ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను. దానియేలుని జ్ఞాపకం చేసుకోండి మీరు. దానియేలుకి రాజభోజనం అందించారు, రాజు తాగే ద్రాక్షరసాన్ని అందించారు. అన్యజనులు దేశంలో ఒక బానిస జీవితం జీవిస్తున్నటువంటి దానియేలుకి రాజభోజనం అందించే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు గమనిస్తే ప్రియులారా, దానియేలు స్నేహితులు మరి రాజు యొక్క సన్నిధానంలో నిలిచి రాజకార్యాలు చేయడానికి నియామకం చేయబడ్డారు. వాళ్ళకి రాజభోజనం పెట్టమన్నాడు. రాజు అందించేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి నియమించారు.
మంచి ద్రాక్ష రసం, మాంసాహారం, అనేక రుచికరమైన ఆహార పదార్థాలు వారికి ఇవ్వమని చెప్తే వాటిని తీసుకొచ్చి దానియేలుకు తన స్నేహితులకు మరి రాజు నియమించినటువంటి షండుడు తీసుకొచ్చి అప్పగిస్తాడు. మీ ముఖాలు చాలా తేటగా ఉండాలి, మీరు కళగా ఉండాలి, రాజు కోరుకున్నట్టుగా ఉండాలి, మీకు తెలివి ఉండాలి, మీకు వివేచన రావాలి. కాబట్టి రాజుగారు పంపించిన ఆహార పదార్థాలు తీసుకోవాలని దానియేలు ముందు, అలాగే తన స్నేహితుల ముందు పెడితే దానియేలు అది చూసిన తర్వాత ఒక మాట అంటాడు అక్కడ. అదేంటో తెలుసా? తాను అపవిత్రుడు కాకుండునట్లు. ఏ ఉద్దేశం అంట? మొదటి అధ్యాయంలోనే, దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు అందరూ చూడాలి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట, 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చెప్పండి, ఇగో ఎక్కడుండాలి నీకు? చెప్పాలి, రోషం ఎక్కడుండాలి నీకు? నేను అపవిత్రుడను ఒక ఉద్దేశం ఉండాలి దేవుని పిల్లలకి. నేనేం కాకూడదు? నా మాట వలన కానీ, నా చూపు వలన కానీ, నా ప్రవర్తన వలన కానీ, నా నడక వలన కానీ, నేను చేసేటువంటి ప్రతి పని ప్రమేయంలో కూడా నేనేం కాకూడదంటే అపవిత్రుని కాకూడదు. ఛాలెంజ్గా తీసుకో. ఎవరొద్దంటారు? అంతేగాని నేను ఆ వ్యక్తితో మాట్లాడను, మా అత్తతో అసలు మాట్లాడను, నేను ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడను. అది కాదు నీ బెట్టు, నీ పట్టుదల. అది నీకు నష్టం కలిగిస్తుంది. కానీ నీకు ఉండాల్సిన బెట్టు, పట్టుదల, లేకపోతే ఈగో ఎక్కడంటే నేనే పరిస్థితుల్లో కూడా ఏమవకూడదు? అపవిత్రుని కాకూడదు. ఈ భోజనం చేసి నేను అపవిత్రుని కాలేను. అతనికంట, దానియేలు కంట ఒక ఉద్దేశం ఉందంట. ఆ ఉద్దేశం ఏంటంటే తాను అపవిత్రుడు కాకూడదని ఉద్దేశించి. పక్కన వాళ్ళకి చెప్పండి, మనకు ఉద్దేశం ఉండాలి, మంచి ఉద్దేశం ఉండాలని చెప్పండి. ఏంటా ఉద్దేశం? నేను ఏ పరిస్థితుల్లో కూడా ఏం కాకూడదు? అపవిత్రుడిని కాదు, నేను అపవిత్రురాలు కాకూడదు. అక్కడ ఇగోకపోవాలి నువ్వు. నేను ఈ మాట మాట్లాడి అపవిత్రుణ్ణి కాకూడదు, నేను ఈ పని చేసి అపవిత్రుణ్ణి కాకూడదు, నేను చేయరాని కార్యాల్లో పాల్గొని అపవిత్రుణ్ణి కాకూడదు. దానియేలుకు ఉద్దేశం ఉంది. నీకే ఉద్దేశం ఉంది? నీ బ్రతుకులో ఏ ఉద్దేశాలు కలిగి ఉంటున్నావు? అవి బయటకు కానరాకుండా లోపల ఏ విధంగా పనిచేస్తున్నాయి నీ ఉద్దేశాలు? బాగా ఆలోచించు. వివేకం ఉందా దేవుని పిల్లలకి? దానియేలు వివేకాన్ని చూడండి. అన్యజనుల మధ్య ఉండి ఏది తినాలో ఏది తినకూడదో, దాని వలన ఏ విధంగా తాను అపవిత్రుడు అయిపోతాడేమో అని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడదని. 8వ వచనంలో 4వ లైన్, తాను అపవిత్రుడు కాకుండానట్లు పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అప్పుడు నపుంసకుల అధిపతి ఏమంటాడంటే, బాబు మీకు తెలియదు, రాజుగారు కానీ మీ ముఖాల్లో ఏదన్నా తేడా వచ్చిందంటే, ఏమన్నా మీరు కానీ కళాహీనంగా కనబడ్డారంటే నాకు ఉరి శిక్ష వేస్తాడు, నన్ను చంపేస్తాడు, సరిగా చూడలేదా అని. కానీ ఇదే ఆహారం తినాలి. దానియేలు అంటాడు, ఇది తిని నేను అపవిత్రుడిని కాలేను. సపట్లు కొట్టి స్తోత్రం చెప్దామా? ఇలాంటి ఉద్దేశాలు మనకుంటే ఎంత బాగుండో. ఇలాంటి ఉద్దేశాలతో మనం బ్రతికితే ఎంత బాగుండో. అద్భుతమండి. అక్కడ ఒక మంచి ఉద్దేశం దానియేలుకుంది. అదేంటంటే తాను అపవిత్రుడు కాకూడదని. మాట వలన కానీ, క్రియ వలన కానీ, నడక వలన కానీ, ఆలోచన వలన కానీ, మనం చేసే స్నేహం వలన కానీ, మనం చేసే పనిలో కానీ ఎక్కడ కూడా అపవిత్రుని కాకూడదు. నేను నీకు ఒక ఉద్దేశం ఉండాలా. అక్కడ తీసుకో ఇగోని. ఈ పని చేసి నేను అపవిత్రుణ్ణి కాలేను. ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపుని జ్ఞాపకం తీసుకోండి. యోసేపు పోతేఫెరు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు
పోతెఫెరు భార్య అతని మీద కన్ను వేసింది. గుర్తుంది కదా మీకు? అదంతా మీకు తెలిసిన విషయమే కదా. నేను జ్ఞాపకం చేస్తాను. పదే పదే యోసేపుతో ఆమె మాట్లాడుతూ వచ్చింది, పదే పదే ప్రేరేపిస్తూ వచ్చింది. ఒక మాట రాయబడి ఉంటుంది, దినదినమాట యోసేపును ఆమె మరి శోధిస్తూ ఉంది అనమాట. దినదినం మాట్లాడుతూనే ఉంది. ఏ విధంగానా కానీ తన వైపు ఆయనను ఆకర్షించాలని, యోసేపును తన వైపు మళ్లించుకోవడానికి దినదినం ప్రేరేపణ చేస్తూనే ఉంది. కానీ యోసేపు ఒక మాట అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి యెహోవాకు విరోధంగా నేను పాపం చేయలేను. స్తోత్రం చెప్పండి. యోసేపుకు ఒక ఉద్దేశం ఉంది, దావీదుకు ఒక ఉద్దేశం ఉంది, దానియేలుకు ఒక ఉద్దేశం ఉంది. మనకేదైనా ఒక ఉద్దేశం ఉందా? దేవుని సన్నిధిలో నిలవడం అంటే కాసేపు వచ్చామా వెళ్ళామా, అది ఎంతకాలం నామకార్థమైన విశ్వాస జీవితం అండి. దేవుడు కోరుకునే ప్రతిష్టలోకి మనం వచ్చుదుముగాక. ఆ విధమైన జీవితాన్ని చేయడానికి దేవుడు సమృద్ధి అయిన కృపను, పరిశుద్ధాత్మ నింపుదలను అనుగ్రహించునుగాక. ఆత్మ దేవుడు మన మీదకి వస్తే గాని మనం పవిత్రపరచబడం, పరిశుద్ధమైన జీవితం చేయడానికి ఇష్టపడం. దానియేలు గురించి మీరు చదివితే, యోసేపుని గురించి మీరు చదివితే, దావీదుని గురించి మీరు చదివితే, ఈ ముగ్గురు పేర్లే చెప్తున్నాను. వారు ఆత్మయందు, ఆ ఆత్మలో తమ జీవితాలను నింపుకున్న వారుగా కనబడతారు. అతడు దేవతల, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని దానియేలుకు ఒక పేరు పెట్టారు అన్యజనులైన రాజులు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. యోసేపుని గురించి కూడా అక్కడ పోతెఫెరు చెప్తాడు, దేవుని ఆత్మ ఇతని యందు మనం చూస్తున్నామని చెప్తాడు. ఇక దానియేలు సంగతి చెప్పక్కర్లేదు. సౌలును విడిచిపోయిన వెంటనే దేవుని ఆత్మ ఎవరి మీదకి వెళ్ళిందంటే దావీదు మీదకి వెళ్ళింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ మీద కూడా వస్తుందని చెప్పండి. దానియేలు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడని చెప్పండి. యోసేపును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడని చెప్పండి. కానీ ఎప్పుడో తెలుసా? వివేకం రావాలి నీకు. తప్పు మార్గాలను అసహించుకోవాలి. తెలిసి తెలిసి తప్పులో నువ్వు ఉంటే నీ జీవితాన్ని నువ్వు కప్పుకుంటున్నట్లు తిప్పలు తప్పవు, సమస్యలు తప్పవు, అపరాధ భావాన్ని భరించాల్సిందే. ఇక్కడ తెలివి, ఇక్కడ వివేకంగా నీకు లేకపోతే నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. అందుకే అక్కడ డైరెక్ట్గా 4వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? 114వ కీర్తనలో 4వ వచనం చూడండి. 14వ కీర్తనలో 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారందరికీ. ఆగండి, అక్కడ ఎవరికి తెలివి లేదా? అంటే పాపం చేసే వాళ్ళకి ఏముండాలి? తెలివి ఉండాలండి. పాపం చేయడానికి, చేయకుండా ఉండడానికి ఏముండాలి? తెలివి ఉండాలి. చెయ్యాలన్నా చేయకపోవాలన్నా తెలివి ఉండాలి. లేకపోతే చేస్తే ఏమవుతుంది, చేయకుండా ఉంటే ఏమవుతుంది అన్న దగ్గర మధ్యలో ఉపయోగపడాల్సింది, లేకపోతే వాడబడాల్సిన పదం ఏంటంటే తెలివి. దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయుల ప్రజలు తప్పు చేసి తిరగబట్టడానికి కారణం ఏంటంటే తెలివి లేకపోవడం. నా చదివారుగా, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, వారు నా మీద వారు తిరగబట్టడానికి కారణం ఏంటంటే తెలివి లేకపోవడం. వాళ్ళని గొప్ప చేశాడు. మనం చదువుతాం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి యెహోవా మాట్లాడుచున్నాడు. వాళ్ళని నేను ఇంత గొప్ప చేశా కానీ నా ప్రజలైన వారికి ఏం లేదంటే తెలివి లేదు, నా జనులకు తెలివి లేదు. నేను కోరుకున్నాను వాళ్ళని, నేను ఇష్టపడ్డాను, నా ప్రజలకు తెలివి లేదు అని ప్రభు చాలా వేదన వ్యక్తం చేశాడు. తెలివి లేని వాళ్ళంగా మనం ఉంటే వాక్యం చెప్తుంది కదా, పాపము చేయి వారికి తెలివి లేదా అంటున్నాడు. ఏం చదివారు మీరు 4వ వచనంలో? లేదమ్మా, ఉందా లేదా? చదవండి, మళ్ళీ చదవండి. లేదా? తెలివి లేదా అంటే నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అని అర్థం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. తెలివి ఉందా లేదా? తెలీదా? అది మంచో చెడో? అది తెలివి అంటే. ఇది మంచిదా చెడ్డదా? దీనివల్ల లాభమా నష్టమా? నేను చెప్తాను, దానివల్ల సంతోషమా దుఃఖం అంటే ఒకవేళ ఇలా చెప్పొచ్చు నేను,
కానీ సమయం లేదు. చెప్పకూడదని ఆ మాట చెప్తున్నాను. అది అక్కడ లోపలికి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. కొన్ని సంతోషాలు విషాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి దేవుని పిల్లల్ని. చెప్పండి, ఏ పరిస్థితులు చెప్పండి. అప్పుడు అది అల్పకాలం సంతోషమే, కానీ తర్వాత అది ఎటువైపు తీసుకెళ్తుందంటే దీర్ఘకాల దుఃఖంలోకి తీసుకెళ్తుంది. దీర్ఘకాల విషాదంలోకి తీసుకెళ్తుంది నేను. చాలా వేదనకరమైన పరిస్థితులు. 11 గంటల అయిన తర్వాత దేవుని బిడ్డగా ఉన్నవాడు ఆరాధనకి వెళ్ళి వస్తూ ఉంటే, ఈ మధ్య జరిగిన విషయం, మంగళగిరి ఆ ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఆ బ్రిడ్జి పక్కన నిలబడి కన్నుగీటిందంట. దేవుని బిడ్డే, ప్రార్థన చేసుకునేవాడే, చక్కగా విశ్వాసే. అతడు టెంప్ట్ అయ్యాడు. ఆమె అతన్ని తీసుకొని వెళ్ళింది. పాపం చేశాడు. కొన్ని దినాల తర్వాత తనలో విడవని జ్వరం ప్రారంభమైంది. ఏం అర్థం కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకున్నాడు. అప్పుడు అర్థమైంది తనకి HIV వచ్చిందని. ఆ తర్వాత అతను ఏడ్చిన ఏడుపు ఎంత భయంకరమైందంటే, ఇంక ఏడ్చినా ఇప్పుడేమన్నా మళ్ళా అవకాశం ఉందా, మారుతుందా పరిస్థితి అంటే, అతని గుండె కోత పడే అంతగా దుఃఖం అన్నమాట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత ఏశావు కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవుని ఆశీర్వాదం పొందగోరి వెతికాడంట. కానీ అతనికి పొందే అవకాశం 12వ అధ్యాయంలో దయచేసి 17వ వచనంలో రాయబడిన మాట, ఎబ్రీ పత్రిక. ఏశావు ఆ తర్వాత ఏ తర్వాత చెప్పండి, చేయాల్సిన పని చేసి, చెయ్యకూడని పని అని తెలిసి కూడా చేసి, వివేచన లేకుండా, తెలివి లేకుండా ఏది చెయ్యాలో అది చేసి, చెయ్యకూడని పని అయినా చేసి, ఇప్పుడు కన్నీరు విడుస్తున్నాడంట. ఇప్పుడు దుఃఖపడుతున్నాడు, ఇప్పుడు ఆవేదన పడుతున్నాడు. అయినా అతనికి పొందే అవకాశం మరలా రాలేదు. ఈ యవనస్తుడు గుండె పగిలిపోయేలాగా ఏడ్చిన మళ్ళా అతనికి మంచి అవకాశంగా మంచి దినాలు వస్తాయని చెప్పడానికి ఎక్కడుంది చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, కొన్ని సుఖాలు, కొన్ని సంతోషాలు అల్పకాలమైనవి. మోషేని గురించి రాయబడింది, రాజరికంలో ఉన్నాడు, రాణి కుమారుడుగా పెంచబడ్డాడు, యువరాజుగా పెంచబడ్డాడు. అతడట వాటన్నిటినీ అల్పకాల భోగాలుగా ఎంచుకున్నాడంట. రాజుగారి ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? కొద్దిగా గొప్ప ఉన్న పరిస్థితులు, లేని పరిస్థితులు ఉంటేనే మనం బాగున్నామా అనుకుంటాం. బాగున్నాయి అనుకుంటే అన్నీ ఉంటాయి. కానీ రాజుగారి ఇంట్లో ఎలా ఉంటాయి? ఆ విలాసాలు, ఆ సంతోషాలు. మీరు ఎప్పుడన్నా గొప్పవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళారా? కొంతమందికి తెలుసు. ఒక ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్తే, ఒక ఎంపీ ఇంట్లోకి వెళ్తే అక్కడ సాధారణమైన పరిస్థితులు కనపడతాయి. మన ఇల్లుని చూసుకుంటే, అరే అక్కడ ఆ స్థాయిని చూసినప్పుడు మనం ఎక్కడ అనుకుంటాం. సరే, ఈ మాటలు మీరు పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. రాజుగారి ఇంట్లో ఎలా ఉంటుంది? అసలు ఆ వైభాగం ఎలా ఉంటుంది? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? అలా పెంచబడి అలాంటి సుఖభాగాలు అనుభవించినటువంటి మోషే ఒకరోజు వాటన్నిటిని ఎలా ఎంచుకున్నాడంటే, ఇవి అల్పకాల భోగాలే. చెప్పండి, ఇవన్నీ కూడా ఇది కాదు అసలైంది, ఇంకొకటి ఉంది, అది నిత్యత్వం ఉంటుంది, అది కావాలి నాకు, దాని కొరకే నేను బ్రతకాలి, దాని కొరకే ప్రయాసపడాలి, దాని కొరకు అవసరమైతే శ్రమ పడినా పర్వాలేదు అని ఎంచుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. మీ అందరికి నేను పిలుపునిస్తున్నాను. మనకు వివేకం ఉందా? దేవుణ్ణి వెతుకుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని సేవిస్తున్నాం. తెలివి ఉందా మనకి? తెలివి లేని వారంగా ఉంటున్నామా? ఒకవేళ వివేకం ఉంటే తప్పు మార్గాలన్నీ నువ్వేం చేస్తావు? అసహించుకుంటావు. తెలివి ఉంటే దేవుని కొరకై బ్రతకడానికి, ఇదిగో దానియేలును చూడు.
నీకు ఒక ఉద్దేశం ఉంటుంది, మంచి ఉద్దేశం వస్తుంది. దానియేలు, దావీదు, యోసేపు, మీరు ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. తెలివిగా నీకుంటే నిజంగా దావీదు చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. 51వ కీర్తనలో దావీదు ఈ విధంగా చెప్పాడు. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడు. 73 22వ వచనం. 73 22వ వచనం. 73 22వ వచనం. ఆసాపు చెప్తున్నాడు, నేను తెలివి లేని పశుప్రాయుడనయ్యాను, నీ సన్నిధిని మృగము వంటి వాడనయ్యాను. ఆగండి. ఏమయ్యాడంట? నేను ఇందాక అదే చెప్పాను. మనిషిలాగా ఉండాల్సినోడు ఎలా మారిపోయాడు? నువ్వు అసలు మనిషివేనా అంటే కారణం ఏంటి? అప్పుడే ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు చేయకూడని పనులు చేసినప్పుడు, పశువులాగా ప్రవర్తిస్తున్నప్పుడు, పశువులాగా జీవిస్తున్నప్పుడు దావీదు స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ తనకు అర్థమైంది, నేను పశువులాగా మారిపోయాను, పశువులాగా ఉంది నా స్థితి, మృగంలాగా ఉన్నాను ప్రభువా. ఆ కీర్తన అంతా మీరు చదివితే దేవుడు మళ్ళా తన హస్తాన్ని పట్టుకున్నాడు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడే అతన్ని పట్టి బలపరిచాడు, నిలబెట్టుకున్నాడు. మనం లోకంలో తెలివి లేని వారంగా ఉండకూడదు. ఏమన్నాడండి? నేను తెలివి లేని అనండి. నేను తెలివి లేని. ఇప్పుడన్నా మనకు గ్రహింపు వచ్చిందా? ఇశ్రాయేలు ప్రజలకి ఏం లేదు. ఎందుకని? దేవుని ప్రజలై ఉండి దేవుని సేవించడానికి బదులుగా వాళ్ళు తిరగబడ్డారు, తెలివి లేని వారు అయిపోయారు. ఈరోజు తిరగబడి పాపం చేస్తున్నాం. దేవునికి అవిధేయులమై చెడుతనాన్ని అసహించుకోకుండా మనం తెలివిహీనంగా బ్రతుకుతున్నాం. దేవుడు వీటన్నిటిని సహించగలడా? ప్రభువును ఎదుర్కొనే ఆ శక్తిని మనం అంతరంగంలో కలిగి ఉన్నామా? ఆ సిద్ధబాటును కలిగి ఉన్నామా? దానియేలుకున్న ఉద్దేశం మనకుందా? యేసేపుకున్న ఉద్దేశం మనకుందా? ఆ పాపం పోయేదాకా, ఆ పాపపు మరక తుడిచివేయబడేదాకా దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేశాడు. ప్రభా, నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను కరుణించు. 2వ వచనంలో నన్ను బాగా కడుగు. 7వ వచనంలో హిమము కంటే తెల్లగా ఉండునట్లు, పవిత్రుడు నగునట్లు నన్ను కడుగు, బాగా కడుగు. శుద్ధి చేయబడిన అనుభవం నీకు వివేకాన్ని ఇస్తుంది. ఉపదేశం నిన్ను తప్పు మార్గాల్లో నుంచి తప్పిస్తుంది. దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతకడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ 2 వచనాల ద్వారా మనం ఖచ్చితంగా గ్రహింపు రావాలి. మనకి వాక్యంలో ఏమని వాక్యం మాట్లాడుతుందంటే, పాపము చేయువారందరికీ తెలివి లేదా? వారు అక్కడ ఏముంటుందంటే, భయకారణము లేని చోట వారు భయపడ్డారంట. భయకారణము లేని చోట వారు భయపడ్డారు. వాక్యం చదవండి మీరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? 53వ అధ్యాయంలో 4వ వచనం కూడా చూడండి. 53వ అధ్యాయంలో 4వ వచనం కూడా చూడండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు. ఇక్కడ చెప్పిన మాట గమనించండి. అక్కడ పాపం చేసేవారికి అంటే దానికి సరిగ్గా అర్థం కాలేదు. ఇక్కడ అన్నాడు, నా జనులను మింగేటువంటి పాపాత్ములకు తెలివి లేదా? దాని వివరం ఇంకా రాశాడు అక్కడ. ఆనండి, ఏ కారణం? భయం లేని చోట కూడా భయపడాల్సిన పరిస్థితి ఎవరికి ఉంటుందంటే, తెలివి లేకుండా పాపంలో జీవించే వాళ్ళు నిరంతరం భయపడతారు. భయం అక్కడ భయపడాల్సిన అవసరం ఉండదు, కానీ వాళ్ళలో ఏం కలుగుతూ ఉంటుంది? ఎందుకని? ఎవరు భయపెడతారని? వాళ్ళ అపవిత్రమైన స్థితి, వాళ్ళ పాప స్థితి వాళ్ళని భయపెడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు అక్కడ, కానీ భయపడతారు. మన తిండి మనమే తింటున్నాగా, మన భోజనం మనమే చేస్తున్నాగా, మన బట్టలు మనమే కట్టుకుంటున్నాగా, మరి దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? లోకంలో మనం దేవునికి భయపడనంత వరకు మనం వివేకాన్ని పొందలేం, తెలివిని పొందలేం. డైరెక్ట్గా చెప్పిన మాటలండి. యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడిన మాటలు ఇక్కడ రాశాడు. దేవుని ప్రజలైన వాళ్ళు 7వ వచనంలో చెప్పాడు, అయ్యో నా ప్రజలు తెలివి లేదు వాళ్ళకి. 3వ వచనంలో చెప్పాడు, నా ప్రజలకి తెలివి లేదు, జ్ఞానం లేదు నా ప్రజలకి, వాళ్ళు వివేక శూన్యములకు మృగములైపోయారు.
దేవుడు చాలా వేదన పడ్డాడు, చాలా బాధపడ్డాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు కోరుకున్న ప్రజలు ఇలాగే ఉండాలా? ఇలాగే ఉంటారా? ఆయనకు వేదన కలిగింది, ఆయనకు బాధ కలిగింది, అందుకే బాధపడుతున్నాడు. అయ్యో, నేను నా ప్రజలను పెంచి గొప్ప చేశానే, గొప్పవారినిగా చేశానే, వాళ్ళు ఇలా చేశారేంటి, ఇలా అయిపోయారేంటని చాలా ఆవేదన పడుతున్నాడు. ఇప్పటికైనా మన జీవితాలు దేవునికి అప్పగించుకోవడం చాలా అవసరం అండి, చాలా అవసరం. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది, 7వ వచనం. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. పక్కన వాళ్ళకి చెప్పండి, భయంతో భక్తితో జీవించు, తెలివి అదే వస్తుందని చెప్పండి. తెలివి కావాలన్న వాడు చేతులు ఎత్తండి. ఎలా వస్తుంది? మార్కెట్లో అడుగుతారా? ఒక అరకిలో తెలివి ఆయన ఏమంటారు? సామయ్య గారు లేకపోతే కస్తూరమ్మ గారు కిలో తెలివి ఇమ్మని అడగండి, ఇస్తారా? కూరగాయలు ఇస్తారు, సరుకులు ఇస్తారు, కానీ తెలివి దొరకదు. సంతలో మార్కెట్లో తెలివి దొరకదు, వివేచన దొరకదు. వాక్యం ఉపదేశం వింటే, ఆయన ఆజ్ఞలు విధులు అనుసరిస్తే నీకు వివేచన వస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుంది. స్తోత్రం చెప్పండి. తెలివిగా నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అది నీకు అర్థం అవుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. ఏం చేయాలి ఇప్పుడు? 2 మాటలు ఎలా కనుగొనొచ్చు? జాగ్రత్త. 27వ వచనం, మిత్తముగా మాట్లాడేవాడు. అందరూ చెప్పండి, తెలివి గలవాడు ఎవడు? ఆ తర్వాత రెండోది కూడా అక్కడే ఉంది, శాంత గుణము గలవాడు. ఈ రెండేగా మనకు కావాల్సింది. ఒకటి వివేకం కావాలి, రెండవది తెలివి కావాలి. మళ్ళీ జ్ఞానంగా, జ్ఞానం గురించి చెప్పలేదు, అది ఇంకొకటి. వివేకం కావాలి, తెలివి కావాలి. వాక్యం చెప్తుంది కదా, వివేకం గలవాడు అంటే ఎవడంటే శాంత గుణం గలవాడు. నువ్వు శాంతంగా ఉండాలి. పక్కన వాళ్ళకి చెప్పండి. కానీ మనకన్నిట్లో ఏం ఎక్కువ? చెప్పండి, మనకన్నిట్లో ఏం ఎక్కువ? లోపల లోపల నవ్వుకుంటేట శాంత గుణం ఉండాలా, శాంత గుణం ఉండాలా. ఇంకో పై మాట ఏమన్నాడు? ఎంత ఎంత మాటలు మితంగా అంటే అర్థం ఏంటి? ఎంత తక్కువ ఉంటే అంత నువ్వు తెలివిగా ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి. మన నాలుగు ఉందని, నోరు ఉందని ఊరక దాన్ని లబడబడ దాని ఇష్టమేక వదిలేయటమే పని. ఎక్కడేం మాట్లాడతాం తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతాం నోరు పారేసుకుంటారా? మీకు తెలుసా, తెలివి తక్కువగా మాట్లాడి కొంతమంది ఫూల్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎక్కువ మాట్లాడిచ్చారంటే వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కాసేపటి బయటకు వచ్చేస్తాయి. అక్కడే నువ్వు ఫూల్ అవుతావు, అక్కడే తెలివి తక్కువతనం బయటకు వస్తుంది, అక్కడే నీ అజ్ఞానం బయటకు వస్తుంది. మితముగా మాట్లాడువాడు, చూడు, మితముగా మాట్లాడువాడు. చెప్పండి, మితంగా అనండి. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అంతే, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. మితం మితం మితం, సరిపోయినంత మాట్లాడాలి. నోరు ఉంది కదా అని వినేవాడు కంటే చెప్పేవాళ్ళు ఒకవాట. మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు ఏదో ఒకటి వింటున్నారని మాట్లాడేవంటే నీ గుట్టు రొట్టు అవుతుంది, ఏదో ఒకరోజు నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. జాగ్రత్త. నోరుందని ఊరికే మాట్లాడద్దు, మితంగా మాట్లాడమని చెప్పండి పక్కన వాళ్ళకి. నీకేం వచ్చేస్తుందని అర్థం? తెలివి వచ్చేస్తుంది. రెండవది, శాంత గుణము గలవాడు వివేకం. శాంతంగా ఉండమని చెప్పండి పక్కన వాళ్ళకి, అన్ని సందర్భాల్లో అని చెప్పండి. అరే కొంతమంది వింటా ఉండగానే నేను ఊరుకుంటానా, ఇప్పుడే కనుక్కుంటా, వెళ్ళి ఇప్పుడే తేలుస్తా, ఇప్పుడే అయిపోవాలి ఏదో ఒకటి. తాగండి. అక్కడేం అవసరం మనకి? శాంతం. అప్పుడు మీరు అనాలి పక్కన వాళ్ళకి, శాంతం శాంతం అన్నారు. కానీ మనం ఊరుకుంటుందా మన మనసు? ముసలోళ్ళు కూడా ఏం తక్కువ కాదండి ఇప్పుడు. ముసలోళ్ళకు కూడా శాంతం ఉండలేదు, చిన్నపిల్లలు శాంతంగా ఉండలేదు, యవనస్తులు శాంతంగా ఉండలేదు. వాక్యం చెప్తుంది, శాంత గుణము గలవాడు వివేకం గలవాడు, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. తెలివిగాను వివేకంగాను దేవుని ఎదుట నిలవబడటానికి సిద్ధపడదాం. ఎట్లా ఈ తెలివి, ఎట్లా ఈ వివేకం అంటే, ఒకటి ఆయన ఉపదేశాన్ని వినడం వల్ల వివేకం వస్తుంది. ఆ వివేకం
తప్పు మార్గాలు నిన్ను ఏం చేస్తుందంటే అసహించుకునేలా చేసి ఉపదేశ క్రమంలో అంటే వివేకంగా నిన్ను నడిపించి పాపం విషయమై తెలివిగా బ్రతకడానికి సహాయం చేస్తుంది. దానియేలు ఒక చిన్న తెలివిని ఉపయోగించాడు. రాజుగారు అదే తినాలని చెప్తున్నాడు, కానీ దానియేలు అంటున్నాడు, ఇది తిని నేనేం కాకూడదు, అపవిత్రుని కాకూడదు. ఈ పని చేసి నేనేం కాకూడదు, అపవిత్రురాల్ని కాకూడదు. ఇక్కడ బెంచు నీ యుగోని, పక్కనోడికి ఆ మాట చెప్పండి, ఇక్కడ బెంచు నీ యుగోని, ఇక్కడ బెంచు నీ అహాన్ని. నేను అపవిత్రుని కాకూడదు ఈ పని చేసి, ఈ మాట మాట్లాడి, ఈ పని ఇక్కడ వెళ్ళకూడని కాడికి వెళ్ళి చేయరాని కార్యాలు చేసి నేను అపవిత్రుణ్ణి కాకూడదు. ఆ ఉద్దేశం మనలో నానాటికి బలపడును గాక. అప్పుడే ప్రభు రాకడలో సిద్ధపడతాం, ఆయన్ని కలుసుకోవడానికి ఆయుత్తపడతాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ఆ చివరి వచనాన్ని ఇంకొక రోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటికి సమయం